మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలిలో మనకి ఫర్టిలిటీకి సంబంధించిన అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ, పీజీటీఏ, ఎరాతో పాటు మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన డయాగ్నోసిస్, మెడికల్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ స్పెర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇదే కాకుండా ఫర్టిలిటీకి సంబంధించిన లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ సర్వీసెస్ కూడా మనకి మెడ్సీ ఐవీఎఫ్లో చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఏ సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోవడానికైనా కూడా మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలికి రండి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి మీరు ఎప్పుడు రావాలి అంటే, మీరు 1 year నుంచి ట్రై చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా, బట్ అయినా మీకు ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, లేదా ఏజ్ 35 years పైన ఉన్నారు, లాస్ట్ 6 months నుంచి ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది కానీ మిస్క్యారేజెస్ ఉన్నాయి, లేదా ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ రన్ అవుతున్నాయి, ఆల్రెడీ మీకు హిస్టరీలో ట్యూబ్ బ్లాక్ ఉంది, లేదు అంటే హస్బెండ్లో స్పర్మ్ కౌంట్ లో ఉంది, ఎలాంటివి మీకు ఐడియా ఉన్నా కూడా మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలికి రావచ్చు. సో మనకి ఫస్ట్ కపుల్ మన దగ్గరికి వాకిన్ అయిన వెంటనే హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. హిస్టరీ తోటే మనకి ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద డయాగ్నోసిస్ పేషెంట్ది అయిపోతుంది. సో డీటెయిల్గా కపుల్ది హిస్టరీ తీసుకున్న తర్వాత మనకి విమెన్లో కావాల్సింది ఫస్ట్ ఏంటంటే, మనం చూసుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్, ఓవరీస్లో రిజర్వ్ ఎలా ఉంది. దాన్ని మనం బ్లడ్ టెస్ట్ ద్వారా, స్కాన్ ద్వారా చూసుకోవచ్చు. ట్యూబ్స్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా, దాన్ని మనం స్కాన్ త్రూ ఆర్ ఎక్స్రే త్రూ చూసుకోవచ్చు. అండ్ యూట్రస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. సో ఫీమేల్ ఇది మన రీప్రొడక్టివ్ ఆస్పెక్టే కాకుండా జనరల్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడం ఇంపార్టెంట్. దెన్ మేల్కు వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి వాళ్ళ సిమెన్ అనాలిసిస్. సో ఇవన్నీ చాలా బేసిక్ టెస్ట్ మనం ఫర్టిలిటీలో చూసుకోవాల్సింది. ఇది కాకుండా ఎక్స్ట్రా వాళ్ళకేమన్నా హిస్టరీ ఉంది అంటే, ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఉన్నాయి, లేదు ఫ్యామిలీలో జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి తగ్గ ఇంకా ఇంపార్టెంట్ టెస్ట్లు కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ చేసుకొని ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లాన్ అనేది డిసైడ్ చేయొచ్చు కపుల్ కోసం. టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్, టీసా. సో అది ఎవరిలో చేస్తాము అంటే, మనకి 2 important రీజన్స్ ఉంటాయి. ఒకటి అజూస్పర్మియా అంటాము, అంటే మగవాళ్ళల్లో అసలు 2 different samples 1 month అపార్ట్లో మనం తీసినా కూడా 0 sperm count చూస్తాము. ఆ 0 sperm countకి రీజన్ మనకు 2 రకాలు ఉంటాయి. 2 రకాల్లో వచ్చేసి ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్, ఒకటి ఆబ్స్ట్రక్టివ్. అంటే మన స్పర్మ్ టెస్టికల్స్ నుంచి బయటికి వచ్చే దారిలో ఏదన్నా అడ్డుగోడలు లాంటివి ఉన్నాయా లేవా అని చెప్పి. సో అడ్డుగోడలు లాంటివి ఏం లేవు, బ్రెయిన్ నుంచి హార్మోన్ సరిగ్గా లేదు, లేక టెస్టికల్స్ దగ్గర హార్మోన్ రిసీవింగ్ సరిగ్గా లేదు అన్నప్పుడు టీసా ప్రొసీజర్ తోటి కూడా పెద్దగా స్పర్మ్స్ రిట్రీవ్ అవుతాయా లేదా అనేది మనము చూసుకోవాల్సి వస్తుంది. మనం అడిషనల్గా మెడికేషన్స్ అవి ఇచ్చి ప్రొసీజర్కి ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఆబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఎక్కడైతే స్పర్మ్ సరిగ్గా మనకి రిలీజ్ అయితే అవుతుంది కానీ అడ్డుగోడల వల్ల అది బయటికి రావడం లేదు. ఇలాంటి కండిషన్స్లో టీసా తోటి స్పర్మ్ రిట్రీవల్ సక్సెస్ చాలా హైగా ఉంటుంది. ఇదే కాకుండా స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని చూస్తాము. అంటే మన స్పర్మ్లో డిఎన్ఏ బ్రేకేజెస్ ఎక్కువగా ఉంటాయి. అది ఎందుకు కారణం వల్ల ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. వారికోసీల్ ఉండొచ్చు, ఏజ్ ఉండొచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్ కారణం వల్ల ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ వల్ల ఉండొచ్చు. సో ఈ బ్రేకేజెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కన్సీవ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది, కన్సీవ్ అయినా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకు కూడా టెస్టికల్స్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఎందుకంటే టెస్టికులర్ స్పర్మ్లో డిఎన్ఏ బ్రేకేజెస్ అనేది ఉండవు. సో టీజా తోటి మనం ఐవీఎఫ్ త్రూ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ కండిషన్స్లో. సో ఐయుఐ, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, ఇది ఎవరికి చేయొచ్చు అంటే, యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫీమేల్ ఓవేరియన్ రిజర్వ్ బాగానే ఉంది, అట్లీస్ట్ 1 tube ఓపెన్ ఉంది, అండ్ యూట్రస్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అన్న వాళ్ళకి ఐయుఐ చేసుకోవచ్చు. సిమెన్ పారామీటర్స్లో కూడా ఎక్కువగా డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్ సిమెన్ పారామీటర్స్ రేంజ్లో ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ చేసుకోవచ్చు. సో ఎందుకు చేస్తాము అంటే, ఇవన్నీ కండిషన్స్ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు రావట్లేదు. సో వీళ్ళని అన్నోన్ ఇన్ఫర్టిలిటీ అంటాము, వాళ్ళలో చేయొచ్చు. లేదా సర్విక్స్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, హస్బెండ్ అండ్ వైఫ్ కలవడంలో ఇబ్బందులు ఉన్నాయి, హస్బెండ్కి ఎరెక్టైల్ అండ్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేదు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరైనా ఒక వాళ్ళకి హెచ్ఐవి లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొక కపుల్ నార్మల్గా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా మనము ఐయుఐకి ముందుకు వెళ్ళొచ్చు. సో ఐయుఐ ప్రాసెస్ ఏంటి అంటే, మనం వైఫ్ని ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు
వైఫ్కి రెగ్యులర్గా ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని చూసుకుంటాము. రెగ్యులర్గా ఓవ్యులేషన్ అవుతున్నట్టయితే మనము ఓవ్యులేషన్ ట్రాకింగ్ చేసుకోవచ్చు, లేదా అంటే మనము మెడిసిన్స్ తోటి ఎగ్ అనేది పెంచి రిలీజ్ చేయడం చేసుకోవచ్చు. ఏ రోజైతే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో ఆ రోజు మనం హస్బెండ్ని శాంపిల్ని ప్రాపర్గా దాన్ని ప్రిపేర్ చేసుకొని ఆ ప్రిపేర్ శాంపిల్ని డైరెక్ట్గా మనం గర్భసంచి మధ్యలో వేస్తాము. సో ఈ ప్రాసెస్ తర్వాత ఒక 14 to 15 days తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇవాల్యుయేట్ చేసుకుంటాము. సో ఇలాంటి ఏ సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోవడానికైనా కూడా మెడ్సీ ఐవీఎఫ్ గచ్చిబౌలికి రండి.